బస్ స్టాండ్ వెనకాల ఉంటా. సుల్తానాబాదేనా? సుల్తానాబాద్. ఓకే. బస్ స్టాండ్ వెనకాల ఉంటా. ఇల్లు పూర్తయింది. ఇంటికి వచ్చి 2 సంవత్సరాలు అవుతాయి. ఇళ్ళలోకి వచ్చి నాకు ఇంటి నెంబర్ కోసం అప్లై చేసి 1 ఇయర్ అవుతాను. ఈ 1 ఇయర్ నుండి ఇంటి నెంబరు ఇవ్వకపోవడం తింపడం అయింది. మొన్న రీసెంట్గా ఒక 2 నెలల కింద వచ్చిన, ఒక 15 రోజుల కింద వచ్చిన, ఒక 3 డేస్ కింద వచ్చిన. నాకు 10,000 డిమాండ్ చేశారు. దాదాపు ఎన్నిసార్లు వచ్చారు? దాదాపు ఒక 5-6 సార్లు వచ్చింది. అంటే ఇదివరకు ఏమైనా ఇచ్చిరా? ఏమీ ఇవ్వలేదు. ఆ విషయాలే రాలేదు అసలు. ఫస్ట్ ఈ విషయం ఏం రాలేదు. ఈ వచ్చి కొంచెం ప్రెషర్గా అడిగే వరకు ఈ 1 ఇయర్ అయిపోతుంది అని అనే వరకు ఒక 10,000 డిమాండ్ చేశాను. 10,000 చేస్తే నా దగ్గర కావాలి అంటే ఒక 5,000 ఇచ్చేదని. సరే అని చెప్పి నేను పోయి ఏసీబీ వాళ్ళ కలవడం జరిగింది. అక్కడ కంప్లైంట్ ఇచ్చి ఓకే ఈరోజు పట్టేసుకుంటాం. ఈరోజు సుల్తానాబాద్లో ఆర్ఐ గారు శ్రీ వినోద్ కుమార్ గారు అండ్ బిల్ కలెక్టర్ విజయ్ కుమార్, ఇతను అవుట్సోర్సింగ్ అతను, వీరు ఒక హౌస్ నెంబర్ ఇవ్వడం కోసము ఒక కంప్లైంట్ దగ్గర 5,000 రూపీస్ డిమాండ్ చేశారు. ఈ డిమాండెడ్ అమౌంట్ 5,000 రూపీస్ వారి ఇంటి దగ్గరికి వచ్చి, వాళ్ళ షాప్ దగ్గరికి వచ్చి, అంటే కంప్లైంట్ షాప్ దగ్గరికి వచ్చి కలెక్ట్ చేసుకుంటుంటే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ దగ్గర మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాల్సి వచ్చింది. వారి దగ్గర నుంచి 5,000 రూపీస్ రికవరీ చేశాము. ఇక్కడికి వచ్చి కన్ఫైన్ చేసుకొని వీడియోస్ అవన్నీ చూపించి ఆయన కన్ఫెషన్ మీద వినోద్ కుమార్ గారిని కూడా కస్టడీలోకి తీసుకొని వీళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి రేపు కోర్టు ముందు హాజరుపరుస్తాం. ఇద్దరండి, ఓన్లీ 2 పర్సన్స్. ఇక్కడ షాప్లో డిజిటల్ స్టూడియో ఉంటుంది, ఆ స్టూడియో.